అన్నా ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి, మీ ఇద్దరం వెళ్ళి. నా పిల్లాన్ని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసురా. అనవసరంగా నువ్వు మాట్లాడి. సూపర్ గెటప్ అన్నా కదా. ఎలా అన్నా? ఇంకోసారి హెల్ప్ చేస్తానంటూ వచ్చారంటే చంపేస్తాను. అన్నా నువ్వెవరన్నా? యమసింగపురం లీడర్ అన్నా, మా పాలిట యముడు అన్నా, మన జాతికి కులదైవం అన్నా, మా అందరికి కాబోయే మార్గదర్శి అన్నా. రే ఇప్పుడు ఇదంతా ఇక్కడెందుకు చెప్తున్నావు? అదేం కాదన్నా, వీళ్ళంతా చిన్న చిన్న కుర్రాళ్ళు, బాగా రద్దీగా కూడా ఉంది. మీరేదో చేయబోయి ఆ కుర్రాళ్ళు మిమ్మల్ని కొట్టి పోలీసులకు అప్పచెప్పి ఆ పోలీసులు మిమ్మల్ని కొట్టి అవమానం తట్టుకోలేక మీరు ఊరేసుకోపోయా. అది కాదు, మీ ప్రాణానికి ఏమన్నా అయితే నా ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కాపాడతానన్నా. నువ్వు కాపాడి నేను బతకాల్సి వస్తే ఆ రోజు నేను ఊరేసుకుని చేస్తాను రా. అన్న మన ఆచార ప్రకారం పగలొద్దన్నా, కావాలంటే రాత్రికి వెళ్ళి తీసుకురండి. వద్దు అన్న, తొందరపాటు ప్రమాదకరం అన్నా. మీకు చెప్పిన పని చేయడమే మీకు చేత కాదు, మీరు వచ్చి నాకు సలహాలు చెప్తారంట్రా. చూడాల్సిన మనిషిని కాదు, చెప్పిన విషయాన్ని. ఏంట్రా మరి రెచ్చిపోతున్నావు? ఏంటన్నా ఇది చిన్నపిల్లలాగా? రేయ్ నువ్వేమనుకుంటున్నారా అన్నా? మనం ముగ్గురం వెళ్ళి ఎత్తుకురావడమే కదా కష్టం అంటున్నావు. మనం విడివిడిగా వెళ్ళి నీ పెళ్ళని ట్రై చేద్దాం. ఎవరి వల్ల చిక్కినా సరే అలాగే ఎత్తుకొచ్చి నీకు అప్పగించేస్తాం. చిటికిన వెళ్ళి కూడా తాగదు, అదే నీ కండిషన్. అన్నా నీ ప్యాంటు పాకెట్లో అభయలక్ష్మి ఫోటో ఉంది కదా, అది ఇవ్వు. నాకు తెలుసన్నా నీ దగ్గర ఉంటుంది. అన్నా సిగ్గుపడకుండా తీసివన్నా. అన్నా ఈ అమ్మాయి కాలేజీలో ఆ అమ్మాయే కదా, గుర్తుందన్నా? రేయ్ నువ్వు ఎటు వెళ్తున్నావు? నువ్వు ఎటు వెళ్తావు చెప్పరా? నేను అటు వెళ్తాను. అటు నేను కనిపిస్తే చెప్పుతో కొట్టు. యమాయనమా. అన్నా నువ్వు ఎటు వెళ్తున్నావు అన్నా? రే నువ్వు వెళ్ళరా అన్నా. అన్నా అన్నా తమ్ముడి నేనున్నానన్నా, ఏం కాదు, నమ్మకాన్ని వదులుకోకన్నా. మనం ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. బిలీమి అన్నా. సరే అన్నా యమాయనమా. మంచిది వెళ్ళు. ఓకే అన్నా. సౌమ్య, నీకో విషయం తెలుసా? ఏంటి? హరీష్కి నా మీద ఒక కన్ను ఉంది. బాగా ఊపాలి. ఇలాగా ఇలా ఊపరా. వాడికా? ఛాన్సే లేదు. నేను ప్రూవ్ చేసి చూపించనా? చూపించు. నిజంగా ప్రూవ్ చేస్తాను. ఏంటి బెట్టు? ముందు నువ్వు చేసి చూపించు. సరేరా, రా లేచిరా. ఒక్క నిమిషం. గుడ్ బాయ్. సరే వస్తాను. కూర్చో. సౌమ్య ఇప్పుడు చూడు. ఏంటి చూసేది? హరీష్. హాయ్. త్వరగా ఇలా రా. మీ? అవును. యా యా. హాయ్. హాయ్. ఏంటి? నాకు సాంగ్ డెడికేట్ చేస్తావా? నీకు సాంగ్? అవును. చెప్పా. నిన్నటి వరకు నిజంగా వాడికి నా మీద ఒక కన్ను ఉంది, కానీ ఈరోజు ఏమైందో తెలీదు. నేను హర్ట్ చేశాను కదా? లేదు. కాదు, నేను హర్ట్ చేశాను. అవునని చెప్పు. అవును. నిన్న నైట్ కాదు, నిన్న ఈవినింగ్ నువ్వు అడిగినా కూడా నీకు ఒక సాంగ్ డెడికేట్ చేసావాడిని. కానీ రాత్రి ఒక మ్యాటర్ జరిగింది. మ్యాటరా? ఒక కళ. ఆ కళలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది, రెడ్ కలర్ దుప్పట. ఆ అమ్మాయి ఒక అడవిలో ఉంది, పెద్ద కొండ పైన, చుట్టూ ఆదివాసులు. ఆ ఆదివాసులో ఒకడు భయంకరంగా ఉన్నాడు. వాడికి ఈ అమ్మాయికి పెళ్లి జరగబోతోంది. ఆ సిచ్యువేషన్లో నేను కూడా ఉన్నాను. అన్నాను. ఆ ఆదివాసులందరూ వెనక్కి నా వైపు తిరిగి చూశారు. ఒక్కొక్కరుగా నన్ను కొట్టడానికి వస్తున్నారు. నేను వెళ్ళాను. అందరినీ ఎర్రకుమ్మేసి
తన చెయ్యి అందుకొని ఇప్పుడు నాతో వస్తావా అని ప్రేమగా అడిగాను. అప్పుడు తనేమందంటే చివరి వరకు నా చెయ్యి వదలో కదా అంది. కాళ్ళలో కూడా నీ చెయ్యి వదిలిపెట్టనని కాళ్ళలోనే చెప్పాను. ఓ, ఏంటి ఓ ఇప్పుడు ఏమంటావని నన్ను అడుగు. ఇప్పుడు నువ్వు అనేది ఏంటి? అని నీతో చెప్పను, నీతో చెప్తాను. ఏం చెప్తావు? అది ఓ మంచి రోజు చూసి చెప్తాను. ఇప్పుడు యోగేష్ మీకోసం పాట పాడబోతున్నాడు.